అన్యంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసి. ఇక్కడ లీషన్ యాన్ తెగిపోయిన బ్రాస్లెట్ని సరిచేస్తాడు. ఇంకా అనుకుంటాడు, తనేంటి ఇంకా రావట్లేదు, తన నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. సరే ఎలాగైనా సరి చేసేసాను కదా, ఇంకా కోపం పోతేలే అని అక్కడి నుంచి వెళ్ళి యాన్ కోసం వెతుకుతాడు. ఇక్కడ యాన్, నువ్వు ఒక వరస్ట్ ఫెలోవి, నువ్వు నరకంకి వెళ్తావు లీషన్ అని తిట్టుకుంటూ ఉంటుంది. కోపంలో వచ్చేస్తుంది, కానీ తను ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియదు. తను చూస్తుంది, కానీ తనకి అక్కడ ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. దాని మీద రాసుంటుంది, ఇక్కడ పాములు ఉన్నాయి జాగ్రత్త అని. అలా భయపడుతూనే పక్కనే ఉన్న ఒక కట్టెను తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. లీషన్ కూడా యాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక్కడ యాన్ తను తిరిగిన ప్లేస్కి మళ్ళీ తిరుగుతుందని చూస్తుంది. అప్పుడే వెనకాల లీషన్ వస్తాడు. అది చూసిన యాన్ ఒక్కసారిగా భయపడుతుంది. ఇంకా లీషన్తో అంటుంది, నువ్వు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, కొంచెం ఉంటే పెద్ద వెనక్కుండా వచ్చి నన్ను తినేసేది తెలుసా అని అంటుంది. దానికి లీషన్ అంటాడు, అవును, నువ్వు పెద్ద అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నావని అనకొండ వచ్చి నిన్నే తింటుంది. నువ్వు ఎలాంటి దానివంటే ఆ అనకొండని కూడా తెచ్చుకొని నీ వైన్లో ముంచుకుని తాగేదానివి. నువ్వు కొంచెం లేటుగా వచ్చుంటే నిన్ను ఇక్కడే గుయ్యి తీసి పాతేసేదాన్ని తెలుసా అని యాన్ అంటుంది లీషన్తో. చూడు ఇప్పుడు చూపిస్తున్నావు నీ నిజస్వరూపం అని లీషన్ యాన్తో అంటాడు. సరే అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళు, ఇదెందుకు ఇదంతా, నేను ఒక్క నిమిషం ఆగు, ఆ పాముల్ని కూడా పిలుస్తాను అని ఇక్కడ లీషన్ పాముల్ని పిలవడానికి ట్రై చేస్తాడు. దాంతో యాన్ అంటుంది, నువ్వు నోరు మూస్తావా అని అంటుంది. నువ్వు ఒక పెద్ద గుంట నక్కవి అని యాన్ అంటుంది. దానికి లీషన్ అంటాడు, ఒకవేళ అంత నక్క నిక్క అన్నప్పుడు నువ్వు నాతో పాటే ఎందుకు వర్క్ చేస్తున్నావు, నువ్వు నాతో ఉంటే ఓన్లీ కొట్లాడుకుంటూనే ఉంటాం. చెప్పాను కదా నేను ఒక వ్యక్తిని వెతకడానికి వచ్చానని. ఇంకా నువ్వు అన్నావు కదా ఆ ఊర్లో నీకెవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని, కాస్త వాళ్ళతో మాట్లాడతావా, నేను వాళ్ళని అడుగుతాను, ఒకవేళ నేను వెతుకుతున్న పర్సన్ వాళ్ళకి తెలుసో లేదో అని ప్లీజ్ అని అంటే. దానికి లీషన్ అంటాడు, నాకు ఎవరు కాంటాక్ట్లో లేరు అని అంటే. యాన్ అంటుంది, నాకు తెలుసు నీ జీవితంలో నాకు పనికొచ్చే ఒక్క పని నువ్వు చెయ్యవని. సర్లే మీ అన్నయ్యనే అడుగుతాను, ఎందుకంటే తను సీఈఓ కదా, తనకు తెలిసే ఉంటుందిలే అని అంటుంది. ఇక్కడ లీషన్ సడన్గా తన పొట్ట పట్టుకుంటాడు. ఇంకా అంటాడు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే. యాన్ అంటుంది, ఏంటి ఇక్కడ. ఇప్పుడు లీషన్ అంటాడు, అవును కాస్త చూస్తూ ఉండు ఇక్కడే ఉండి. ఆ తర్వాత కొంచెం సేపు ఆగి తన పాకెట్లో ఉన్న స్నీకర్స్ చాక్లెట్ని యాన్కి ఇస్తాడు. ఇంకా అంటాడు, ఇది తిను, ఇంకా చాలా టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంది, ఇగో నా షాల్ కూడా నువ్వే వేసుకో అని తను వేసుకున్న షాల్ యాన్కి ఇస్తాడు. ఇంకా యాన్ తన కార్లోనే ఫోన్ మర్చిపోతుంది, అందుకే యాన్కి తన ఫోన్ కూడా ఇస్తాడు. ఇంకా తన పర్స్లో ఉన్న డబ్బులు కూడా యాన్కే ఇస్తాడు. యాన్ని ఒక చెట్టు వైపు చూపించి, చూసావా ఆ చెట్టు పైన రెడ్ కలర్ రిబ్బన్ ఉంది కదా, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళావనుకో నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అని అంటే. యాన్ అంటుంది, నిజంగా ఎవరో క్రిస్మస్కి కట్టినట్టుంది కదా, అంటే ఇప్పుడు నీకు అదంతా అవసరమా, నువ్వు ఎప్పుడైనా తప్పిపోతే అవి ఫాలో అవి బయటికి వెళ్ళిపో సరేనా అని ఇక్కడ యాన్కి లీషన్ అంతా చెప్పేసి వాష్రూమ్కే వెళ్తాడు. లీషన్ ఒక రాయి వెనకాల వెళ్ళి యాన్ వాళ్ళ ఫాదర్కి మెసేజ్ చేస్తాడు. తను ఉన్న అడ్రస్ ఇస్తాడు కానీ లొకేషన్ పెట్టాడు. అప్పుడే లీషన్ గట్టిగా అరవడం వినిపిస్తుంది. ఇది విన్న యాన్ పరిగెట్టుకుంటూ వస్తుంది. ఏదో కాటేసినట్టుగా అనిపించింది అని లీషన్ చెప్తాడు. దానికి యాన్ అంటుంది, అవును బయట ఒక సైన్ బోర్డ్ చూశాను, దాంట్లో పాములు ఉన్నాయని రాశారు, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అని యాన్ అంబులెన్స్కి ఫోన్ చేసి, నేను నా ఫ్రెండ్ ఇక్కడ కొండ మీదకి వచ్చామండి, ఇంకా 20 నిమిషాలే ఎక్కాము, ఇక్కడ పాము కాటేసింది నా ఫ్రెండ్కి, ఏంటి మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారా, ఇక్కడ కండిషన్ చాలా సీరియస్గా ఉందండి, మీరు తొందరగా రావాలి అని యాన్ అక్కడ వాళ్ళకి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ లీషన్, ప్లీజ్ అక్కడ ఏమైందో చూడవా, నేను ఎవరినైనా వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను చచ్చిపోతానేమో అని ఇక్కడ లీషన్ అంటాడు. నేను ఎలా బతకాలనుకున్నానో నేను అలా బతకలేదే, నేను ఎవరినైతే ప్రేమించాలనుకున్నానో వాళ్ళని కూడా ప్రేమించలేదే. యాన్ నువ్వేం అనుకోకపోతే రేపు న్యూస్ పేపర్లో మౌంటైన్స్లోకి వెళ్ళి వాష్రూమ్ వెళ్తున్న లీషన్ చచ్చిపోయాడు అనే హెడ్లైన్స్ రాకుండా చూసుకో, అలాగైనా కొంచెం గౌరవాన్ని కాపాడినట్టుంటుంది
అప్పుడు యాన్ అంటుంది, చూడు అది ఏమి విషపూరితమైన పాము కాకపోవచ్చు. సరే ఇగో నీ స్ట్రగ్ నువ్వు నీ దగ్గర పెట్టుకో, ఇక్కడ చాలా మంచి ఉందని నువ్వే అంటున్నావు కదా. థ్యాంక్ యూ, ఇప్పుడు నువ్వే నా పక్కనున్నావు. సరే ఇగో ఈ చాక్లెట్ తిను అని లీషన్కి యాన్ చాక్లెట్ ఇస్తుంది. ఇక్కడ లీషన్ యాన్ ఇచ్చిన చాక్లెట్ తిని బాగుంది, కానీ నేను చచ్చిపోతున్నప్పుడు లాస్ట్గా తినింది చాక్లెటా. సరే అయితే నువ్వు కొంచెం సేపే ఆగు, నేను వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను, వాళ్ళు ఆ పాము విషయాన్ని బయటికి తీసేస్తారు అని ఇక్కడ యాన్ లీషన్కి చెప్తుంది. అప్పుడు లీషన్ అంటాడు, లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, చూసుకున్నట్లయితే నేను చేసిన తప్పులకి నన్ను ఇలా శిక్షించాడేమో. అసలుకి ఏమైందంటే నేను మీ నాన్నకి చెప్పేశాను నువ్వు ఇక్కడ ఉన్నావని అని ఇక్కడ లీషన్ యాన్కి చెప్తాడు. ఇదిగో నీ బ్రాస్లెట్ నేను సరి చేసేసాను, ఇంకా నువ్వు వెతుకుతున్న పర్సన్ నాకు తెలుసు, నువ్వు నీ ఫస్ట్ లవ్ని వెతుకుతున్నావు కదూ, నీకెలా తెలుసు నేను నా రియల్ ఫాదర్ని ఎవరో వెతుకుతున్నానని అని యాన్ లీషన్ని అడుగుతుంది. దానికి లీషన్ అంటాడు, ఏంటి అయితే నువ్వు నీ ఫస్ట్ లవ్ని కాదా వెతికేది, అసలు నాకు ఫస్ట్ లవ్ ఎవరున్నారు అని యాన్ అంటుంది. అప్పుడే లీషన్కి చాలా నొప్పి వచ్చి అరుస్తూ ఉంటాడు. లీషన్ అంటాడు, నాకు తెలిసి విషం పాకిపోతున్నట్టుంది. అప్పుడు యాన్ అంటుంది, నువ్వు అలా ఎలా చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోవు, కొంచెం సేపే ఆగు అని అంటుంది. కానీ ఇక్కడ లీషన్కి ఇంకా నొప్పి పెరిగిపోతూనే ఉంటుంది. అప్పుడు యాన్ దగ్గరికి వచ్చి, నువ్వు బాగానే ఉన్నావా అని యాన్ కంగారు పడుతూ లీషన్ వైపు వెళ్ళి తనకి ఎక్కడైతే అది కాటేసిందో దాన్ని చూడటానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఆ తర్వాత సీన్ కట్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో లీషన్ కూర్చుని ఉంటాడు. ఇక్కడ యాన్ కూడా ఒక షాక్లో ఉంటుంది. ఆ అంబులెన్స్లో వచ్చిన వ్యక్తి అంటారు, ఇది పాము కాటు కాదండి, ఏదో తేనె తీగ కుట్టింది అంతే, ఎలాంటి ఎలర్జీ లేనప్పుడు అదో పెద్ద ప్రాబ్లమే కాదు. ఆ వ్యక్తి యాన్ వైపు చూసి, మీరు భలేవారండి, మీరు పాము కాటు అనుకుని ఆ రక్తాన్ని కూడా బయటికి తీశారు, సరే అండి ఇంకా మేము వెళ్తాము అని అక్కడ అంబులెన్స్లో వచ్చిన వాళ్ళు అంబులెన్స్తో పాటు వెళ్ళిపోతారు. అప్పుడే హీరో హీరోయిన్ అక్కడికి చేరుకుంటారు. ఇంకా వాళ్ళు అడుగుతారు, ఏం జరిగింది, అంబులెన్స్ ఎందుకు వచ్చింది అంటే యాన్ ఇంకా లీషన్ ఏం జరగలేదు అని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. సరే కారు ఉంది కదా కార్లో వెళ్దాం అని ఇక్కడ హీరో లీషన్ ఇంకా యాన్తో అంటారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇంకా లీషన్ యాన్ అందరూ కారులో కూర్చొని వెళ్తారు. కానీ కార్లో పెట్రోల్ అయిపోతుంది. అప్పుడు యాన్ అంటుంది, నేను ముందే చెప్పాను కదా పెట్రోల్ అయిపోయేలాగుంది, పెట్రోల్ వేయించమని. మరోవైపు గుక్ కంగారు పడుతూ ఉంటాడు, వీళ్ళు ఇంకా రాలేదేంటి, 5 అయిపోయేలాగుంది, ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది, అసలు వీళ్ళున్నారే అని గుక్ ఫోన్ చేస్తాడు. కానీ ఎవరు ఫోన్ ఎత్తరు. ఇక్కడ మరోవైపు వాళ్ళందరూ మనం చాలా లేట్ అయిపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటారు, ఇప్పుడు మనం పెట్రోల్ వేయించడానికి ఎక్కడి దాకా వెళ్ళాలి అని వీళ్ళు కంగారు పడుతూ ఉండగా అప్పుడే చాసియాన్ తన కార్తో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన వాళ్ళు నిజంగా నువ్వు మా కాపాడటానికి వచ్చిన దేవతవి అన్నట్టుగా చూసి, పదండి ఇంకా కార్ ఎక్కండి అని చాసియాన్ అంటుంది. వాళ్ళందరినీ టైంకి అక్కడ తీసుకెళ్తుంది. ఇంకా కోచ్ కూడా, వీళ్ళు ఇంకా రాలేదా, అసలు టైం సెన్స్ ఉందా అని అంటారు. దానికి గుక్ అంటాడు, వచ్చేస్తున్నారు సార్, వచ్చేస్తున్నారు, ఇక్కడే ఉన్నారు అని అంటాడు. అప్పుడే వాళ్ళు టైంకి అక్కడ ఉండటంతో గుక్ ఇంకా వాళ్ళందరూ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అప్పుడు హీరో హీరోయిన్ కూడా అమ్మయ్య ఒక పని అయిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి బయటికి రాగానే హీరో హీరోయిన్కి ఒక టెన్నిస్ కోర్ట్ కనిపిస్తుంది. అది చూసిన హీరో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, ఎన్నేళ్ళైనా నువ్వు ఇంకా టెన్నిస్ని మర్చిపోలేదు కదూ, సరే పద వెళ్దాం అని అక్కడి నుంచి హీరోయిన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళు అథ్లెటిక్ విలేజ్కి వెళ్తారు. అప్పుడే హీరో ఒక బ్రిడ్జ్ దగ్గర ఆపుతాడు. నీకు గుర్తుందా, ఈ బ్రిడ్జ్ నువ్వు నన్ను కాపాడావు, గుర్తుందా, మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం, నీతో నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నిన్ను ఇంకా నన్ను అబద్ధంలో పెట్టలేను, కానీ నేను అలా చేయలేను అని హీరోయిన్ అంటుంది. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు అని అంటే హీరోయిన్ అంటుంది, లేదు అదంతా అబద్ధం, అంటే నువ్వు ఒక తింగర్ దానివి తెలుసా, ఇదే మాట నా కళ్ళల్లో చూసి చెప్పు, ఒకవేళ నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నా నిన్ను నువ్వు మోసం చేసుకోకు, అర్థమైందా అని వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు.
అప్పుడే ఒక అంకుల్ అటువైపుగా వచ్చి, అసలా ఈ బ్రిడ్జ్ మధ్యలో ఏం చేస్తున్నారు మీరు? తొందరగా ఇక్కడి నుంచి కార్ తీయండి అని అంటాడు. ఇక్కడికి సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంకా హీరో కార్లో కూర్చొని వెళ్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అంటుంది, ఇక్కడ ఏం జరిగినా ఎవరికి ఏం తెలీదు. అప్పుడు హీరో అంటాడు, ఏంటి నిజంగానా అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, అంటే నేను ఏదో చేయమని కాదు నేను చెప్తుంటా, అంటే నేను ఏదో చెయ్యాలని నువ్వు అనుకున్నావా అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఏంటి ఉన్నావా అని అంటాడు. అప్పుడే హీరోకి ఇంటి దగ్గర ఆపుతాడు. ఇంకా హీరో అంటాడు హీరోయిన్తో, ఇది మా నాన్నమ్మ ఉండే ఇల్లు అని. హీరో లైట్ వేయడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, అంటే వీళ్ళ నానమ్మ ఇతనికి బ్యాడ్ మెమరీ కాదనమాట అని అనుకుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్తో అంటాడు, మా నానమ్మ ఇంక ఇక్కడ లేదు, కానీ నేను ఇది విజిట్ చేయాలని ఎంతో అనుకున్నాను. అప్పుడు హీరోయిన్ అంటుంది, అయ్యో పాపం అప్పుడే చనిపోయారా అని అంటుంది. దానికి హీరో అంటాడు, లేదు తను హవాయికి వెళ్ళింది మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ లేకపోతే చచ్చిపోయినట్టేనా అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, నువ్వు కావాలని కదూ నన్ను ఏడిపించడానికి కదూ ఇలా అన్నావు, అంటే నీ ఉద్దేశంలో మా నాన్నమ్మ బ్రతకూడదు కదా అంటే నేను అలా అనలేదు అని హీరోయిన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దానికి హీరో నవ్వుతాడు. ఇంకా హీరోయిన్ బుగ్గ పట్టుకొని, నువ్వు ఇంత క్యూట్గా ఎందుకున్నావు అని అంటాడు. నీకు ఆకలేయట్లేదా, సరే ఏదైనా తిందాం ముందు అని హీరో హీరోయిన్తో అంటాడు. గ్లీషన్ సూట్ కేసులో ఏదైనా తింటానుకుంటే చూద్దాం అని హీరో హీరోయిన్కి చెప్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ గ్లీషన్ సూట్ కేసులో ఉన్నవి వండుకొని తింటారు. హీరోయిన్ తన బౌల్లో ఉన్న సూప్ హీరోకి తినిపిస్తుంది. ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి హీరో అంటాడు, నువ్వు తినిపించావు కాబట్టి చాలా బాగుంది అని అంటాడు. హీరోయిన్ హీరోకి చెప్తుంది, తను డాక్టర్ అవడం వల్ల తను ఎప్పుడూ స్టోర్ చేసిన ఫుడ్ని తినాల్సి వచ్చేది అని, ఇంకా ఇన్స్టెంట్ ఫుడ్ని తినాల్సి వచ్చేది అని. అప్పుడు హీరో అంటాడు, నీకు నిజంగా ఆ రీసెర్చ్ అంత ఇంపార్టెంటా? అప్పుడు హీరోయిన్ అంటుంది, అది నా లైఫ్ టైం గోల్. ఇంకా నా విష్ బ్రాస్లెట్ ఉంది చూడు, నా విష్ అదే, నేను ఎలాగైనా అందరి మెంటల్ ఇల్నెస్ని ట్రీట్ చేయాలనేది నా విష్. అప్పుడు హీరో అంటాడు, సరే కానీ నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కానీ నీ గురించి ఆలోచించవు, ఫస్ట్ నీ గురించి ఆలోచించు, కానీ నాకు మాత్రం నువ్వే ఇంపార్టెంట్, వాళ్ళందరూ కాదు. అప్పుడు హీరోయిన్ అంటుంది, లీషన్ బ్యాగ్లో ఒక టీ చూశాను. అప్పుడే సీన్ కట్ అవుతుంది. ఇక్కడ లీషన్ వాళ్ళ మదర్ లీషన్తో మాట్లాడుతూ ఉంటుంది. నేను నీ బ్యాగ్లో ఒకటి పెట్టాను చూసావా, తాగేవా దాన్ని, ఆ టీని, దాన్ని రాత్రి పూట్లో అస్సలు తాక్కు, అర్థమవుతుందా, నువ్వు కార్లో వదిలేసావా దాన్ని. అప్పుడు లీషన్ అంటాడు, అది తాగితే ఏమవుతుందంట. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, తాగొద్దని చెప్పాను కదా, ఏమవుతుందంట, ఎందుకు, తాక్కు అంటే తాక్కు అంతే అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తారు. అప్పుడే లీషన్ రూమ్లో ఉన్న గుక్ అంటాడు, రేపు ఇంటర్వ్యూలో అందంగా కనబడాలంటే ఫేస్ మాస్క్ వేసుకోవాలమ్మా అని చెప్పి అక్కడి నుంచి గబగబా లేసి ఫేస్ మాస్క్ వేసుకుంటాడు. అప్పుడే లీషన్ అంటాడు, ఇదంతా ఒక నెల భరించాలి అని అనుకుంటాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్ ఆ టీ తాగుతుంది. దానివల్ల తనకి చాలా వేడిగా అనిపిస్తుంది. అరే ఎందుకు ఇంత వేడిగా అనిపిస్తుంది, నాకు ఫీవర్ వచ్చినట్టుంది అని చెప్పి ఇంకొంచెం అదే టీని మళ్ళీ తాగేస్తుంది. చాలా వేడిగా అనిపిస్తుంది, ఓకే స్లీప్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని పడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో పట్టుకుంటున్నట్టు, హీరో ముద్దు పెడుతున్నట్టు ఇవన్నీ తను అలా ఊహించుకుంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే తను అది తాగడం వల్ల. తను అన్నీ అలానే ఊహించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆలోచిస్తుంది, ఎందుకు నేను ఇదంతా ఆలోచిస్తున్నాను, ఇలా కాదు అని లేస్తుంది. అప్పుడే తను అంటుంది, ఈ లోకంలో ఉన్న అన్ని దేవుళ్ళారా మీరు నన్ను ఎలాగైనా కాపాడాలి ఈ మాయ నుంచి అని కోరుకుంటుంది. అక్కడే బయట హీరో కట్టలు కొడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ బయటకు వస్తుంది. హే డార్లింగ్ ఇలా రా అని చెప్పి హీరో లాగినట్టు, ఇంకా తను ఒళ్ళో పడినట్టు ఇదంతా మన హీరోయిన్ ఊహించుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ జరిగింది అదంతా ఏమీ లేదని తెలిసి మళ్ళీ అదే ఎందుకు వస్తుంది ఆలోచిస్తున్నాను అని కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ అదే టీని ఇంకొంచెం తాగుతుంది. అప్పుడే హీరో హీరోయిన్ని అడుగుతాడు, నువ్వు బాగానే ఉన్నావా, నీకు ఫీవర్ గట్టా వచ్చిందా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, అదేం లేదు నువ్వు పడుకోవచ్చు
అని అంటుంది. అయినా హీరో తలుపు తెరిచి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏం లేదని చెప్పాను కదా అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, లేదు ఆ రూమ్లో ఎలుకలున్నాయి, నేను అక్కడ పడుకోను అని హీరోయిన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంత పెద్దగా అయ్యావు, ఎలుకలంటే భయమా నీకు, సరే పద అని అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ రూమ్లో ఉన్న ఆ ఎలుకని వెతుకుతుంది. ఆ తర్వాత ఆ ఎలుకని కొడుతుంది. అంతే, అయిపోయింది కదా, ఇంకెళ్ళి పడుకో అని అంటుంది హీరోయిన్. కానీ ఒకటి తర్వాత ఇంకొకటి సౌండ్ చేయడం, ఇంకొకటి తర్వాత ఇంకొకటి సౌండ్ చేయడం, ఇలా ఎన్ని ఎలుకలు ఉన్నాయి ఏంటి ఇంట్లో అని హీరోయిన్ హీరోతో అంటుంది. దానికి ఇక్కడ కాదు, మనం బయటికి వెళ్ళి పడుకుందామా అని హీరో అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి పడుకుంటారు. మరోవైపు గూక్ తన బ్యూటీని కాపాడుకోవడం కోసం ఫేస్ మాస్క్ వేసుకుంటాడు. ఇక్కడ లీషన్ ఇదంతా చూసి తట్టుకోలేక మరోవైపు తిరిగి ఇంతకీ తను చేరుకుందంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గూక్ నిద్రలో అంటాడు, చేరుకుంది, పడుకో ఇంకా అని అంటాడు. లీషన్ హీరోయిన్కి వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. నీకు హోటల్ నచ్చిందా అని అంటాడు. ఇక్కడ గూక్ నచ్చింది, నువ్వు పడుకుంటున్నావా అని మెసేజ్ చేస్తాడు. పడుకుంటున్నా అయితే అని ఇక్కడ గూక్ ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు గూక్ సడన్గా లేచి, ఇంకా ఆపుతావా, నాకు చిన్న వాయిస్ అయినా నాకు మెలకు వచ్చేస్తుంది, ఇంకా పడుకో అని ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ఫేస్ మాస్క్ తీసుకు ఆ సైడ్కి అలా పాడేసి పడుకుంటాడు. ఇక్కడ లీషన్ మళ్ళీ మెసేజ్ చేస్తాడు హీరోయిన్కి, నువ్వు లేచినప్పుడు నాకు మెసేజ్ చేయవా అని. మరోవైపు హీరోయిన్ ఇక్కడ బయట ఉండడం ఎంత బాగుందో కదా అని అంటుంది. ఇక్కడ హీరో కూడా తన గ్రాండ్ మదర్తో షేర్ చేసుకున్న మెమరీస్ అన్నీ చెప్తూ ఉంటాడు హీరోయిన్కి. సరే కానీ కళ్ళు మూసుకో అని అంటాడు. దానికి హీరోయిన్ కళ్ళు మూసుకుంటుంది. ఇప్పుడు హీరోయిన్ కళ్ళు తెరవగానే తన ముందు అందమైన ఆకాశం, అందులో ఒక చంద్రుడు, అన్ని నక్షత్రాలు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ తన విష్ బ్రాస్లెట్ని చూసుకొని, ఆ లీషన్ వల్ల ఒక్కటైనా మంచి జరుగుతుందా, అస్సలు జరగదు. ఇక్కడ చాసియాన్ కూడా ఉంటుంది. చాసియాన్ క్యాంటీన్కి వెళ్ళడం కోసం మేకప్ వేసుకుంటుంది. దానికి యాన్ ఉంటుంది, క్యాంటీన్కి వెళ్ళడానికి కూడా మేకప్ అవసరం అంటావా అని అంటే చాసియాన్ ఉంటుంది, నీకు తెలీదు, అక్కడ ఎంతమంది హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉంటారు తెలుసా, మనం అలానే వెళ్ళిపోలేం, సరే పద అని అంటుంది. అప్పుడు యాన్ ఇంకా చాసియాన్ ఇంకా లీషన్ ఇంకా గుక్ వాళ్ళందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే యాన్ని చూసి అంటారు, నీ బట్టలు చూస్తే నువ్వు అథ్లెటిక్లా అనిపిస్తున్నావు, ట్రాన్స్లేటర్లా కాదు, సరే కూర్చొని తిందాం అని అంటారు. ఇక్కడ యాన్ లీషన్ని అడుగుతుంది, నువ్వు నా కోసం వెళ్ళి తీసుకొస్తావా బ్రేక్ఫాస్ట్ అని. కానీ లీషన్ నేనెందుకు తేవాలి అని అంటాడు. అప్పుడు గుక్ అంటాడు, ఎందుకో నేను తెస్తాను కదా, మీరు కూర్చోండి మేడం అని అంటారు. దానికి యాన్ అంటుంది, నువ్వు నా విష్ బ్రాస్లెట్ని తెంపావు కాబట్టి నువ్వే వెళ్ళి తేవాలి, ఇంకా పాము. అప్పుడు గుక్ అంటాడు, పాము ఏంటి, ఏం లేదు, పాము ఏం లేదు, నేను వెళ్ళి తెస్తాను, తేవకు చేస్తానా, వెళ్తున్నాను అని అంటాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్ హీరో దగ్గరే పడుకుని ఉంటుంది. హీరోని చూస్తూ ఉంటుంది. ఇతను నిద్రలో కూడా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నేను అందంగా ఉన్నానా అని తను కూడా తన ఫేస్ సెట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో కళ్ళు తెరుస్తాడు. అప్పటికే హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఆలోచిస్తాడు, తను హీరోయిన్ కన్నా ముందే లేస్తాడు. అప్పుడు హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ లేవడంతో తను కళ్ళు మూసుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఈరోజు చాలా అందంగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. హీరో ఎప్పుడు చేసే వర్కౌట్ని ఈరోజు ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. హీరోయిన్ ఎప్పుడు వేసే మేకప్ని ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటుంది అందంగా కనిపించడానికి. అప్పుడే హీరోయిన్ ఇద్దరు కారులో కూర్చుంటారు. అప్పుడు హీరో తన కోసం ఫ్లవర్స్ ఇస్తాడు. హీరోయిన్ ఆ ఫ్లవర్స్ని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కథలో హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తే ఇంకెక్కడ ట్విస్ట్ ఉంటుంది. అందుకే ప్రతి స్టోరీలో ఒక వరస్ట్ ఫెలో ఉంటాడు. ఆ వరస్ట్ ఫెలో తేవ్. ఇక్కడ హీరోయిన్ చేసే రీసెర్చ్లో సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళ టీం మెంబర్స్ అందరితో అంటాడు, మీరందరూ లంచ్కి వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడికైనా బయటకి, అక్కడ ఒక కొత్త రెస్టారెంట్ వచ్చింది కదా, దాన్ని ఎందుకు ట్రై చేయకూడదు, నేను ట్రీట్ ఇస్తాను అని అనగా అందరూ ఫ్రీగా అంటే ఎందుకు రారు,
తప్పకుండా వస్తారు. అలాగే వాళ్ళందరూ కూడా ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే తేయో హీరోయిన్ డ్రెస్ దగ్గరికి వెళ్తాడు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటా అని తెలుసుకోవడానికి ప్రతి డ్రాలో ఉన్న ఫైల్స్ని వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఏది దొరకదు. అప్పుడే అక్కడున్న ఒక పెన్ డ్రైవ్ని తీసుకొని ప్రొఫెసర్ హ్యాన్ రూమ్లోకి వెళ్ళి అది ఫిట్ చేసి అందులో ఉన్నవన్నీ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక నర్స్ వస్తుంది. మీరేంటి ఇక్కడ సార్ అని అడుగుతుంది. దానికి నేను ఒక బుక్ తీసుకున్నాను, అందుకోసమే వచ్చాను. అప్పుడే నర్స్ ఒక డాక్టర్తో మాట్లాడుతుంది. ఈ డాక్టర్ కిమ్. అయితే మీరు యూకే నుంచి ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతుంది. మీరు వస్తున్నారా, సరే అయితే ఒక్క నిమిషం. అప్పుడే ఒకటి నోట్ చేసుకుని తను ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు తేయో అడుగుతాడు, ఇతను డాక్టర్ కిమ్ కదా బ్రెయిన్ సెంటర్ నుంచి? అవును అని ఆ నర్స్ అంటుంది. అతను ప్రొఫెసర్ హ్యాన్తో ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు అని చెప్తుంది. అది విన్న తేయో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు చేయి పట్టుకుంటారు. కానీ యాన్ రావడంతో హీరోని దూరంగా నెట్టేస్తుంది. అప్పుడు యాన్ ఇక్కడ హీరోయిన్ని కౌగిలించుకుని, ఈరోజు నాకు మాత్రమే అందంగా అనిపిస్తున్నావా, లేదా నువ్వు చాలా అందంగా అయిపోయావా, నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ బ్లష్ అవుతూ ఉంటుంది. నేను చీకట్లో చేసుకున్నాను కదా మేకప్, అందుకే అందంగా ఉన్నట్టున్నాను. ఈరోజు తను చాలా అందంగా ఉంది కదా అని యాన్ హీరోని అడుగుతుంది. అవును అని అంటాడు. కానీ ఈరోజు మీరు కూడా చాలా అందంగా అనిపిస్తున్నారు, పర్ఫ్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్ది కొట్టుకున్నారు, అసలు ఏంటి మీరిద్దరూ చెప్పండి అని అంటుంది. అప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఇదంతా ఎందుకు చేశారో. మీరు ఈరోజు ఇంటర్వ్యూ కోసం చాలా అందంగా కనబడాలనే కదా కెమెరాకి ఇలా మేకప్ వేసుకున్నారు, నాకు బాగా నచ్చింది, మీరిద్దరూ ఇలానే ఉండాలి అని అంటుంది. అప్పుడే లేషన్ పైనుంచి వీళ్ళిద్దరిని చూసి వీళ్ళ ముగ్గురిని చూసి, వీళ్ళిద్దరేమో ఫస్ట్ ఫేక్ లవ్, ఈమెమో ఫస్ట్ లవ్, ఏది ఎలా తెలిసిపోతుందా అనేదే నా భయం అని అనుకుంటాడు. ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు. ఆ ఇంటర్వ్యూకి లేషన్ అటెండ్ కాడు, ఎందుకంటే లేషన్కి కెమెరా అంటే చాలా భయం. ఇక్కడ రిపోర్టర్స్ అందరూ చాసియాన్ని అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఆ ఇంటర్వ్యూ కూడా తను బాగా ఇస్తుంది. అది చూసిన రిపోర్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కోచ్ కూడా చాసియాన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోతాడు. ఆ తర్వాత కోచ్ కూడా తన స్పీచ్ ఇస్తాడు. తను చాలా హ్యాపీగా ఉన్నాడని, కొరియన్ టీంతో పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఇంకా లీడ్ చేస్తున్నందుకు అని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేసుకుంటారు. ఆ తర్వాత CEO ఇంగ్లీష్ని పట్టుకొని, నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వవు, నాకు యాంగ్జైటీ ఉందని మీకు తెలుసు కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ఏజెన్సీని నువ్వు తొక్కేద్దామని చూస్తున్నావా, నీ సోలో ఇంటర్వ్యూ వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా, నిన్ను కవర్ మోడల్గా పెడతారు, నీకు అర్థమవుతుందా CEO ఇంగ్లీష్తో అంటాడు. మరి నెక్స్ట్ ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.